గోడౌన్స్ నుంచే ఈ సరుకు వెళ్తున్నప్పుడు ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తుల్లో చేతుల్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి ఎట్లా డైవర్షన్ జరుగుతుంది పీడిఎస్ రైస్ అనే దానిపైన చాలా స్పష్టంగా సప్లై చైన్ని క్రాక్ చేయడానికి కోసం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి కూడా అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తున్నాం అధ్యక్ష. అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ గురించి నేను వివరిస్తాను అధ్యక్ష. ఎందుకంటే దీస్ ఆర్ ద ప్రైమరీ స్టాక్ పాయింట్స్ అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న బఫర్ గోడౌన్స్ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి సొంత గోడౌన్లు 4 అధ్యక్ష. వాటి స్టోరేజ్ కెపాసిటీ 25,500 మెట్రిక్ టన్నులు. అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నుంచి రెంట్ కోసం తీసుకున్న గోడౌన్స్ 3 ఉన్నాయి అధ్యక్ష. అది 10,500 మెట్రిక్ టన్నులు. అదేవిధంగా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నుంచి 9 గోడౌన్లు తీసుకున్నాం అధ్యక్ష. అది 1,65,697 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ అంటే కొన్ని సొంతంగా ఉన్నాయి, కొన్నేమో వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు అధ్యక్ష ప్రైవేట్ ఇన్వెస్టర్స్ తోటి. 72 గోడౌన్లు ఉన్నాయి అధ్యక్ష. అవి 8,56,893 మెట్రిక్ టన్నులు అధ్యక్ష. ప్రైవేట్ ఇన్వెస్టర్ గోడౌన్స్ అని గత ప్రభుత్వం ఫస్ట్ టైం ఆ పాలసీ తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 34 గోడౌన్లు ఆ రోజున ప్రవేశపెట్టారు. దానికి 7,40,724 మెట్రిక్ టన్స్ కెపాసిటీ ఉంది అధ్యక్ష. సో టోటల్ మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఈరోజు ఉంది 122 గోడౌన్స్. దానికి సంబంధించి 18,05,314 మెట్రిక్ టన్స్ అధ్యక్ష. అయితే ఇన్స్పెక్షన్ల గురించి గౌరవ సభ్యులు అడిగారు. ఇది ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మేము మాకున్న డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్ వీళ్ళందరూ కూడా ఇన్స్పెక్షన్స్ ఎవ్రీ మంత్ చేస్తారు అధ్యక్ష. సంస్కరణలో భాగంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం అధ్యక్ష. దానివల్లనే ఈ అవకతవకలు బయటపడ్డాయి అధ్యక్ష. వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చి దాని గురించి రాష్ట్ర వ్యాప్తంగా 26వ తారీఖున నవంబర్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ట్రైనింగ్ ఏర్పాటు చేసి రేపటి నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఆల్ స్టాక్స్ ఇన్ గోడౌన్స్ జరగబోతోంది అని మా అధికారులు ప్రకటించినప్పుడు 27వ తారీఖున ఈ జేఎస్ వేర్ హౌస్ మచిలీపట్నం వాళ్ళు వచ్చి మా దగ్గర స్టాక్ షార్టేజ్ ఉందని చెప్పి టెక్నికల్ కారణాల వలన ఈ స్టాక్ షార్టేజ్ వచ్చిందని ఉత్తరం రాయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత జాయింట్ కలెక్టర్ గారు 4వ తారీఖున వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ప్రాథమిక అంచనాల మేరకు 185 టన్నుల 400 కిలోలు మెట్రిక్ టన్నుల 400 కిలోలు షార్టేజ్ ఆఫ్ ఫార్టిఫైడ్ రైస్, స్టోరేజ్ రైస్ మాకు చాలా స్పష్టంగా మాకు ఆధారాలు ఆ రోజు వచ్చినాయి అధ్యక్ష. అయితే ఆ కాంపౌండ్లో ఈ గోడౌన్తో పాటు ఇంకో గోడౌన్ కూడా ఉంది అధ్యక్ష. దాని పేరు ఐజీ సత్య వేర్ హౌస్ అని. సో ఈ 2 గోడౌన్లు ఇన్స్పెక్ట్ చేసి ఫిజికల్ వెరిఫికేషన్ అంటే మేము వెన్ వీ డూ ఎ ఫిజికల్ వెరిఫికేషన్ కేవలం బస్తాను చూసి బస్తా ఎంత ఉందని అనుకోం అధ్యక్ష. ప్రతి బస్తా కూడా దాన్ని వేయి చేయాలి. వేయి చేసిన తర్వాతనే డీటెయిల్డ్ ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుంది అధ్యక్ష. దానివల్ల కొంచెం సమయం పట్టింది. అయితే ఈలోపే ఆ యాజమాన్యం వాళ్ళు వెళ్ళి మీరు ఐడెంటిఫై చేసిన మొట్టమొదటి షార్టేజ్ 185 మెట్రిక్ టన్నులు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే క్రిమినల్ కేసెస్ ఫైల్ చేయమని జేసీ గారు అదేవిధంగా రిపోర్ట్ పంపించారో మా మేనేజింగ్ డైరెక్టర్ గారు దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని స్థానిక పోలీస్ అధికారులను కోరినప్పుడు 1,70,56,800 రూపాయలు వాళ్ళని జరిమానా వేసి కట్టమని కోరడం జరిగింది అధ్యక్ష. సేమ్ డే అదే డిసెంబర్ 10వ తారీఖునే దానికి సంబంధించిన కేసు కూడా అదే టైంలో బుక్ చేసాం అధ్యక్ష. అయితే దానికి ఒక కమిటీ వేసాం అధ్యక్ష. జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆర్డీఓ మచిలీపట్నం, అదేవిధంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజరు, అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా కలిసి మరొకసారి ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు ఆ యాజమాన్యం సహకరించలేదు అధ్యక్ష. వాళ్ళు ఎవరు కూడా ఆ ప్రాంతంలో అందుబాటులో లేరు. చివరికి తాళాలు పగలగొట్టి జేసీ గారి ఆధ్వర్యంలో చాలా డీటెయిల్ ఇన్స్పెక్షన్ను 13వ తారీఖున చేశారు అధ్యక్ష. డిసెంబర్ 13వ తారీఖున ఆ రోజుతో పాటు ఫర్దర్ షార్టేజ్ టోటల్గా మనకు వచ్చింది ఆ రోజున 243 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. సో టోటల్ మీరు ఇందాక అన్నట్టు దాదాపు 2,23,56,000 రూపాయలు వీళ్ళకి షార్టేజ్ వచ్చిందనేది లిఖితపూర్వకంగా వాళ్ళకి అందించినప్పుడు వాళ్ళు గౌరవ హైకోర్టు ద్వారా వాళ్ళు ప్రొసీడింగ్స్లో ముందుకెళ్లారు అధ్యక్ష. ఈ జేఎస్ వేర్ హౌస్కి మీకు వచ్చిన అనుమానం
ఈ 378.86 మెట్రిక్ టన్నులు ఎట్లా ఐడెంటిఫై చేసామంటే ఫస్ట్ మేము జరిగిన తనిఖీల్లో 1,70,56,000 రూపాయలు మేము పెనల్టీ వేసాం. ఎందుకంటే వీ ఆల్వేస్ పుట్ 100% ఎక్సెస్ యాజ్ అ రెవెన్యూ కాస్ట్ అధ్యక్ష. సో సరుకు విలువ చూసి దానికి అదనంగా పెనాల్టీగా ఇంకో 100% మేము పెనాల్టీ వేస్తాం. దాని ప్రకారంగా ఒక్కసారి 1,70,56,000, మరొకసారి సెకండ్ తనిఖీలో వచ్చినప్పుడు 1,67,22,893 రూపాయలు వాళ్ళకి జరిమానా వేయడం జరిగింది అధ్యక్ష. సో అందులో ఎక్కడ పొరపాటు లేదు అధ్యక్ష. తప్పకుండా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఈ ఫిగర్కి వచ్చాం. డెఫినెట్గా దీనిపైన ఇంకా వెరిఫై చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చాలా తేలిగ్గా అక్కడున్న వేయింగ్ మెషిన్ వలన ఇబ్బంది వచ్చింది కాబట్టి దాన్ని మీరు తనిఖీ చేసుకుంటే ఈ గ్యాప్ రాదనే భావనతోటి ఒక తప్పుదారును తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. దానిపైన తప్పకుండా మేము ఈ నోటీసులు ఇచ్చాం. వీ హ్యావ్ ఆల్రెడీ రికవర్డ్ 1,70 crore. ద బ్యాలెన్స్ ఆఫ్ 1,67 crore విల్ డెఫినెట్లీ బీ రికవర్డ్ ఫ్రమ్ దెమ్ అధ్యక్ష. వీటితో పాటు 3 Seasons లాజిస్టిక్ అని ఈ కాకినాడ జిల్లాలో కరపలో అక్కడ కూడా 632 మెట్రిక్ టన్స్ మేము ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. అదేవిధంగా బేతంచెర్లలో నంద్యాల జిల్లాలో అక్కడ కూడా దాదాపు 19.9 మెట్రిక్ టన్స్, అదేవిధంగా 45.65 మెట్రిక్ టన్స్ ఈ 2 బేతంచెర్ల గోడౌన్స్లో మేము ఐడెంటిఫై చేసాం. వీళ్ళని ఇమీడియట్గా మేము నోటీసులు ఇచ్చి మేము గవర్నమెంట్ తరఫు నుంచి చేయాల్సిన కార్యక్రమం వాళ్ళకి ఇమీడియట్గా క్రిమినల్ కేసెస్ పెట్టడమే కాకుండా వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేసాం అధ్యక్ష. తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండడానికి కోసం మేము కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం అధ్యక్ష. నేను గతంలో కూడా సభలో ప్రకటించాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ తీసుకొస్తున్నాం, విచ్ విల్ హెల్ప్ అస్ ఐడెంటిఫై స్టాక్ ఎంత ఉంది, ఎంత స్టాక్ ఏ లారీలోకి వెళ్తుంది, ఎప్పుడు వచ్చిందనే దానిపైన చాలా క్లియర్గా మేము దానిపైన యాక్షన్ తీసుకుంటాం అధ్యక్ష. అక్కడ జరగాల్సిన మెయింటెనెన్స్ విషయంలో దాని గురించి కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా షార్టేజ్ రాకుండా బికాజ్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కానివ్వండి లేదా అక్కడున్న ర్యాట్స్ మెనెస్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గోడౌన్స్ మేనేజ్మెంట్ అనేది చాలా పక్కాగా జరగాలనే ఉద్దేశంతో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ఎవ్రీ మంత్ దే విల్ బి అన్ ఇన్స్పెక్షన్ బై అవర్ ఆఫీసర్స్ ఇన్ ఎవ్రీ గోడౌన్ అధ్యక్ష. నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను, ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ ప్రక్షాళన మొదలుపెట్టినప్పుడే ఇవన్నీ బయటకు వచ్చినాయి. అంతకుముందు గతంలో ఎప్పుడు లేదు. సో 2019 నుంచి 24 లెక్కలు మీరు స్పష్టంగా అడిగిన దాని గురించి మేము ఆధారాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అంటే వివరాలు పూర్తిగా, ఎందుకంటే ఎవ్రీ మంత్ దెర్ ఇస్ అ రొటేషన్ ఆఫ్ స్టాక్. సో ప్రస్తుతం ఏ గోడౌన్లో ఎంత స్టాక్ ఉన్నదని అది ఓన్లీ ఆఫ్టర్ వీ కంప్లీట్ అ మంత్స్ ఎక్సర్సైజ్ వీఆర్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ అధ్యక్ష. గతంలో ఉన్నవన్నీ రికార్డ్స్ అన్నీ కూడా తారుమారైనాయి. చాలా లార్జ్ స్కేల్ మిస్అప్రాపరేషన్స్, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అధ్యక్ష. దీనిపైన కూడా నేను ఇందాక అన్నట్టు ఖచ్చితంగా ఒక ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ సభ్యులందరూ కూడా హామీ ఇస్తున్నాను. తప్పకుండా రాష్ట్రంలో మేము హైర్ చేసిన ఇన్వెస్టర్ గోడౌన్స్ కానివ్వండి, సివిల్ సప్లైస్కి ఉన్న గోడౌన్స్ కానివ్వండి, ఇవి ఏవైతే బఫర్ గోడౌన్స్ ఉన్నాయో వీటి వరకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి మేము ప్రక్షాళన చేస్తున్నాం. మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ మళ్ళీ ఉన్నాయి అధ్యక్ష. మాకు దాదాపు 254 మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా ప్రక్షాళన దిశగా జరిగే విధంగా మేము వాటి గురించి కొన్ని మోడర్నైజ్ చేసుకుంటూ కొత్తగా ఎప్పుడు లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో వీలైతే ఒక మోడల్ వేర్ హౌస్ ఏర్పాటు చేయడానికి కోసం కూడా మేము ఒక డిపిఆర్ తయారు చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా వీటన్నింటినీ బేస్ చేసుకొని నేను గౌరవ సభ్యులందరూ కూడా హామీ ఇస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ద్వారా ఈ ప్రక్షాళన కూడా ఖచ్చితంగా జరిగి ఇటువంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా తప్పకుండా మేము చూసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను అధ్యక్ష. నరేంద్ర కుమార్ గారు ఇంకా ఆయనకు తృప్తి కలగాలి. స్పీకర్ సార్, మంత్రి గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వెళ్ళే ముందు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిందా